అబౌట్ ఐవీఎఫ్లో ఎప్పుడు ట్విన్సే పుడతారా? చాలామంది అడిగేది ఇదే. అండ్ చాలామంది మాకు ట్విన్స్ కావాలి, మాకు ఐవీఎఫ్ చేయించుకుంటాం, మాకు ట్విన్స్ వస్తారా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా వెన్ యూ కంపేర్, న్యాచురల్గా ఎవరైనా పిల్లల కోసం ట్రై చేస్తే ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్ ఓన్లీ 2 to 3% ఉంటుంది. ఎస్, డెఫినెట్గా ఐవీఎఫ్లో ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం మనం చూస్తాం. ఒక 20 to 22% వరకు మనం ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది మనం ఐవీఎఫ్లో చూస్తూ ఉంటాం. ఎందుకు ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువ ఉంది ఐవీఎఫ్లో అంటే, మనం బేబీస్ మనం ల్యాబ్లో తయారు చేశాక ఈ మధ్య కాలంలో మనం సింగిల్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాం, అంటే సింగిల్ ఎంబ్రియో చేస్తున్నాం. బట్ కానీ ఒక్కొక్కసారి ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళల్లో మనం ఒక్కొక్కసారి 2 బేబీస్ని తిరిగి గర్భసంచిలోకి మనం ప్రవేశపెట్టడం వల్ల ఆ 2 కనుక ఇంప్లాంట్ అవుతే ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఐవీఎఫ్లో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ దో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ సింగిల్ హెల్దీ బేబీ. చాలామంది నన్ను ట్విన్స్ కోసం అడుగుతూ ఉంటారు. ఐవీఎఫ్కి వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పే వన్ సొల్యూషన్ ఏంటంటే, హ్యావ్ one సింగిల్ హెల్దీ బేబీ. Thank you.